ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేస్లో టాప్ 2 స్థానాన్ని త్రుటిలో మిస్ చేసుకుని క్వాలిఫైయర్ 1 ఆడే సువర్ణావకాశాన్ని కోల్పోయామని సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు కాస్త నిరాశ చెందడం సహజమే. కీలక పోరులో ఆర్సీబీపై అద్భుత విజయం సాధించినప్పటికీ కేవలం నెట్ రన్ రేట్ సమీకరణాల వల్ల ఎస్ఆర్హెచ్ లీగ్ పట్టికలో 3వ స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ఈ పరాభవాన్ని చూసి ఆరెంజ్ ఆర్మీ ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదని, ఎందుకంటే చరిత్ర సన్ రైజర్స్కు అనుకూలంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. సరిగ్గా 10 ఏళ్ల కిందట అంటే 2016 ఐపీఎల్ సీజన్లో కూడా హైదరాబాద్ జట్టు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొని చివరకు సగర్వంగా ఛాంపియన్గా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలోనే లీగ్ దశ ముగిసేసరికి 3వ స్థానంలో ఉండి ఎలిమినేటర్ మ్యాచ్ ఆడి ఆపై ఫైనల్కు దూసుకువెళ్లి టైటిల్ గెలిచిన ఏకైక జట్టుగా సన్ రైజర్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పుడు సరిగ్గా 10 ఏళ్ల తర్వాత మళ్లీ అదే సువర్ణావకాశం హైదరాబాద్ ముందుకొచ్చింది. అప్పుడు జట్టును ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ నడిపించగా ఇప్పుడు కూడా ఆస్ట్రేలియాకు చెందిన వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యం వహిస్తుండడం ఈ సెంటిమెంట్ను మరింత బలోపేతం చేస్తోంది. 200 పరుగుల స్కోర్ అంటేనే కొండంత లక్ష్యంగా భావించే రోజుల్లో ఆ ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీకి సన్ రైజర్స్ ఏకంగా 209 పరుగుల భారీ టార్గెట్ను నిర్దేశించింది. క్రిస్ గేల్ 76, విరాట్ కోహ్లీ 54 పరుగులతో చెలరేగి ఆడడంతో ఆర్సీబీ సులువుగా గెలుస్తుందని భావించిన సన్ రైజర్స్ బౌలింగ్ దళం అద్భుతంగా రాణించి రికార్డు క్రియేట్ చేసింది. సన్ రైజర్స్ బౌలర్ల అద్భుత లెన్స్ కారణంగా ఆర్సీబీ కేవలం 8 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలై తన తొలి టైటిల్ కలను చేజార్చుకుంది. లీగ్ దశలో చివరి మ్యాచ్ గెలిచినప్పటికీ నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడం వల్ల సన్ రైజర్స్ 16 పాయింట్లతో 3వ స్థానానికే పరిమితం కాగా అప్పుడు కూడా ఆర్సీబీనే మనకు టాప్ 2 చేరకుండా అడ్డుపడింది. ఆ సీజన్లో విరాట్ కోహ్లీ ఎవరూ బ్రేక్ చేయలేని విధంగా 973 పరుగులు చేయగా వార్నర్ కూడా 843 పరుగులతో అద్భుత ఫామ్లో ఉండి పరుగుల వరద పారించారు. ఆనాటి అద్భుత విజయంతో సన్ రైజర్స్ తన మొదటి ఐపీఎల్ కప్ను ముద్దాడగా ప్రస్తుతం సాగుతున్న ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభం నుంచే అభిమానులు సోషల్ మీడియాలో 2016 సీన్ రిపీట్ కాబోతోందంటూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు ప్లే ఆఫ్స్ సమీకరణాలు కూడా సరిగ్గా అలానే మారడంతో ఎలిమినేటర్లో గెలిచి ఆపై 2వ క్వాలిఫైయర్ దాటుకుని ఫైనల్ చేరే సువర్ణావకాశం ప్యాట్ కమిన్స్ సేన ముందు నిలిచింది. అభిమానుల నమ్మకాన్ని నిజం చేస్తూ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్కు దూసుకెళ్లి 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 2వ ఐపీఎల్ కప్ను కైవసం చేసుకోవాలని ఆరెంజ్ ఆర్మీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.